కేవలం ఒక ప్రాపర్టీ సేల్ డీడ్ రిజిస్టర్ చేయిస్తే డబ్బులు ఇచ్చేస్తే ఆ ప్రాపర్టీ మీ సొంతం అయిపోతుందా? ఇలా మీరు అనుకుంటే మీ ఆలోచన తప్పు. యాజ్ పర్ లా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ సేల్ డీడ్ ద్వారా జరుగుతుంది. కానీ బయర్స్ ఆ ప్రాపర్టీని తన కస్టడీలో చేసుకున్నప్పుడే ప్రాపర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ. జనరల్గా ఏం జరుగుతుందంటే బయర్ దగ్గర రిజిస్ట్రేషన్ ఆఫ్ సేల్ డీడ్ ఉంటుంది, కానీ ఆ ప్రాపర్టీ పొజిషన్ మాత్రం సెల్లర్ పెట్టిన టెనెంట్ దగ్గర ఉంటుంది. అందుకే సేల్ డీడ్లో ఎప్పుడు కూడా పొజిషన్ డెలివర్డ్ టుడే అలాంగ్ విత్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దిస్ సేల్ డీడ్ అనే ఒక లైన్ రాయించుకోండి. అంటే ఈరోజు సేల్ డీడ్తో పాటు ఆ ప్రాపర్టీ మీద హక్కుని కూడా స్వాధీనం చేయడం జరిగింది అని అర్థం. ఈ లైన్ మీకు ఫ్యూచర్లో జరిగే డిస్ప్యూట్స్ నుంచి సేవ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, పేపర్తో పాటు పొజెషన్ రైట్ కూడా మీకు వచ్చినప్పుడే ట్రూ ఓనర్షిప్ వస్తుంది. చట్టం బుక్కుల్లోనే కాదు, మీ బుర్రల్లో కూడా ఉండాలి. థ్యాంక్ యూ.